ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశం ఏదో మొక్కుబడిగా పోర్ట్లు, భూములు తన సొంత వారికి ఏమైనా కట్టబెట్టడానికి పెట్టినటువంటి క్యాబినెట్ మీటింగ్ అని కనిపిస్తుంది తప్ప చిత్తశుద్ధితో రాష్ట్ర అభివృద్ధి కోసమో సంక్షేమాల కోసమో పెట్టి రిజల్యూషన్స్ పాస్ చేసినటువంటి క్యాబినెట్ మీటింగ్ లాగా కనిపించడం లేదు. ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే కేవలం 25 మంది మంత్రులుంటే ముఖ్యమంత్రితో సహా ఇవాళ 5 గైర్హాజరయ్యారు. ఎంత నాన్ సీరియస్గా ఈ క్యాబినెట్ సమావేశం జరుగుతుందో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. క్యాబినెట్ మీటింగ్ అనగానే ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు చాలా వరకు నెరవేర్చలేదు. దీనిలో అయినా నెరవేరుస్తారేమో. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్ళకి పెన్షను, ఇంతవరకు ఏం పెన్షన్లు ఇవ్వలేదు, కొత్తగా ఉన్నటిని కట్ చేస్తున్నారు, ఏమన్నా కొత్తగా పెన్షన్లు ఇస్తారేమో అని సంక్షేమం ఏదైనా జరుగుతుందేమోనని పేద ప్రజానీకం ఎదురు చూస్తూ వస్తున్నారు తప్ప వాళ్ళకి నిరాశే కలుగుతుంది. కాస్త ఉత్సాహంగా ఎవరికంటే పోర్టులు కేటాయిస్తేనో భూములు కేటాయిస్తేనో తన బినామీదారులు వాళ్ళు కాసు కూర్చుంటున్నారు, ఏం జరిగిద్దా దీనిలో మనకేమన్నా భూములు కేటాయిస్తారేమో ఎగరేసుకుపోదామనే వాళ్ళ కోసం మాత్రమే ఇది జరిగేటటువంటి విషయంగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ క్యాబినెట్లో ఇలాంటి సంక్షేమ కార్యక్రమాల సంగతి పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలి, లేదు రాజకీయ కక్షలు ఎలా తీర్చుకోవాలి. చాలా ఆశ్చర్యం వేసింది నాకు. ఇవాళ డీజీపీ గారు వెళ్ళి సోషల్ మీడియా మీద ప్రజెంటేషన్ ఇచ్చారట మొత్తం టోటల్గా. అంటే ఇవాళ సోషల్ మీడియాతోనే ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ప్రమాదం, కనవ ఏం పడలేదు అనేటువంటి పద్ధతులు వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ఒక టాస్క్ ఫోర్స్ పెట్టారంట సోషల్ మీడియా మీద, సోషల్ మీడియా పోస్టింగుల మీద. చంద్రబాబు నాయుడు గారు అంటారు వ్యక్తిత్వ హననాన్ని చేసేటటువంటి సోషల్ మీడియా పోస్టింగుల్ని, సోషల్ మీడియాని మేము అరికట్టేస్తాం. అసలు నీకన్నా వ్యక్తిత్వ హననం చేసేటటువంటి వారు ఎవరున్నారు చెప్పమని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని వ్యక్తిత్వ హననం చేయడానికి తప్ప ఏమీ మాట్లాడలే. ఈ మధ్యన పాలసీ మ్యాటర్ ఏం మాట్లాడలా. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేకాకుండా అసలు సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి వీడియోలు చేస్తున్నారు. చూశారుగా మీరు అందరూ. నాలాగా ఓ డ్రెస్ వేసుకుంటాడు గడ్డం పెట్టుకుని, దానిలో వైసీపీ కండ వేసుకుంటాడు, రోజా గారి లాగా, జగన్మోహన్ రెడ్డి గారి లాగా పెయిడ్ ఆర్టిస్టులు పట్టుకొచ్చి వాళ్ళ చేత సోషల్ మీడియాలో చేయించి వ్యంగ్యంగా ఇన్సల్ట్ చేసే విధంగా, సుమారుగా బూతులు మాట్లాడే విధంగా పెట్టి అవి పెట్టి ఆనందపడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. దీనికి ఏం చెప్తావా చంద్రబాబు నాయుడు గారు అంటే దానికి ఏం చెప్పడు. అంతేకాదు ఏదో దించుతున్నారు ఈ మధ్యన. నన్ను, నానిని, 2 నానీల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని. అప్పుడు కూడా తృప్తిగా లేదు, అవి పెట్టి అవి వీడియోలు పెడుతున్నారు సోషల్ మీడియాలో వారి అకౌంట్స్ నుంచి. సిగ్గుండాలంటున్నా. ఎందుకు ఇంత దిగజారిపోతున్నావు చంద్రబాబు నాయుడు గారు? రాష్ట్రంలో ఇన్ని సమస్యలుంటే, ఈ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూస్తుంటే మా మీద వ్యక్తిత్వ హననం చేయటం, మా మీద బురద జరగటం, సోషల్ మీడియా అంతా ఉపయోగించుకోవడం, డబ్బులు పెట్టి నడుపుతున్నారండి. ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టారు, కొంతమందిని రెచ్చగొట్టారు. సరే వాళ్ళ పేర్లు చెప్పలేను, వాళ్ళంతా పనికిమాలిన అనుకోండి. వాళ్ళ చేత రోజు తిట్టించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో మీరు చేస్తున్నటువంటి అనైతికమైన విషయాల మీద అనేక సందర్భాల్లో మేము చెప్పాం. కేసులు తీసుకెళ్ళి ఇదిగో చూడండి ఎన్ని కేసులు పెట్టించాం. మొత్తం టోటల్గా ఇవన్నీ పెడితే ఇదిగో చూడండి రాజశేఖర్ గారిని ఈరోజు చూపించి సోషల్ మీడియాలో ఇవన్నీ ఇంతకుముందు కూడా నేను చెప్పాను. వీటన్నిటినీ మీద యాక్షన్ తీసుకోమంటే
ఏమి లేదు, యాక్షన్ లేదు, కేసు లేదు, ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వైసీపీ వాళ్ళ మీద, న్యూట్రల్స్ మీద ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో మాట్లాడితే వారి మీద తప్పుడు కేసులు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎన్నండి? 1549 సోషల్ మీడియా కేసులు పెట్టారు. వైఎస్ఆర్సీపీ మీద కానివ్వండి, లేకపోతే తెలంగాణ ఈ మధ్యన పట్టుకొచ్చారు కదా అలాంటి వారి మీద కానివ్వండి, కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద కానివ్వండి, ఇలా తప్పుడు కేసులు పెట్టి దీనిలో 1344 మందిని అరెస్ట్ చేశారు సోషల్ మీడియా. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ అంట, కొత్తగా టాస్క్ ఫోర్స్ చేశారంట ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా మీద యాక్షన్ తీసుకోవడానికి. మరి ఎందుకు సోషల్ మీడియా అంత భయం ఏంటి? మొత్తం టోటల్గా మీడియా మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి TV5, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇంకా అది మహా టీవీ, అది ఇవన్నీ కలిపి మొత్తం టోటల్గా గిప్పులు పెట్టుకున్నారు. 70%, మోర్ దెన్ 70% రెగ్యులర్ మీడియా మీరేం చెప్తే అదే మాకు వ్యతిరేకంగా చెప్పించడం, లేనిపోని అన్ని దానిలో చెప్పించడం. ఇక సోషల్ మీడియా వచ్చేసింది కదా, సోషల్ మీడియాలో వాస్తవాలు బయటకు వస్తున్నాయి కొన్ని సందర్భాల్లో. మీరేమో నెగిటివ్గా మాకు చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. సోషల్ మీడియా అంటే భయం ఇవాళ ఎక్కడ వాస్తవాలు బయటకు వచ్చేస్తున్నాయో అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ సోషల్ మీడియా మీద యాక్షన్ తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మా మీద కేసులు పెట్టడానికి ఒక టాస్క్ ఫోర్సు ఇవన్నీ పెడుతున్నారు. నాకు తెలియకడుతాను ఇన్ని టాస్క్ ఫోర్సులు పెడుతున్నారు, ఇంత అన్యాయం అక్రమం చెప్తున్నారు. దీనికోసం డీజీపీ గారు క్యాబినెట్ సమావేశంలోకి వచ్చి ఆయన ప్రజెంటేషన్ ఇవ్వటం నాకు అర్థం కాల. నేను ఒకటి అడుగుతా ఉన్నా డీజీపీ గారిని, వీళ్ళందరినీ కూడా, ఏమంటే డీజీపీ గారు మీ ఆఫీసు కోతవేడి దూరం, చంద్రబాబు నాయుడు గారి ఆఫీసు కోతవేడి దూరం, రాజధాని ఆల్మోస్ట్ ఆల్ కృష్ణలంకలో గాదే సాయి కృష్ణ అనే వ్యక్తి అతి దారుణంగా లాకప్లో మరణిస్తే దాయడానికి ప్రయత్నం చేశారు. కోర్టులకు వెళ్ళారు, మేము మాట్లాడిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక చచ్చిపోయి ఒప్పుకున్నారు. ఎప్పుడు కోర్టుల్లో హెబియస్ కార్పస్ పడేసిన తర్వాత, వాదనలు విన్న తర్వాత, ఇదే వేదిక మీద నుంచి నేను మాట్లాడిన తర్వాత వాడు చచ్చిపోయాడయా, బూడి చేశారా అని చెప్పిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో చచ్చిపోయిన ఒప్పుకున్నారు. దాని గురించి ఏం మాట్లాడరా మీరు? క్యాబినెట్లో సీరియస్ కాదా? దాని గురించి మాత్రం మాట్లాడరు. అంతేకాదు కాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు, చేసుకుంటూ ఎవిడెన్స్ ఇచ్చాడు, దాని గురించి క్యాబినెట్లో డిస్కస్ చేయరు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడు మన డీజీపీ గారు. సోషల్ మీడియాలో ఏదో జరుగుతుందని చెప్పేసి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మాల గంగమ్మ కానీ, కళావతి కానీ, తిరుపతమ్మ కానీ ఇవేవి వీటి మీద మాత్రం రాష్ట్ర క్యాబినెట్లో మచ్చుకు కూడా ఏమీ జరగదు, చర్చ జరగదు. లా అండ్ ఆర్డర్ గాలికి వదిలేసేశారు. ఇలాంటి దారుణమైనటువంటి అంశాలు. ఇదిలా ఉంటే ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు చూశారు, తెలుగుదేశం వాళ్ళు దాడులు చేశారు, వైసీపీ నాయకుల మీద దాడులు చేశారు, ఇళ్ల మీద దాడులు చేశారు, బయటికి వెళ్తుంటే అక్కడ దాడులు చేశారు. ఇవన్నీ లైవ్లో కనిపించాయి. చివరికి మా మీద దాడులు కాదు, మీకు గిట్టకపోతే తెలుగుదేశం వాళ్ళ మీద కూడా దాడి చేశారు. ఎవరన్నా తెలుగుదేశం వాళ్ళు దెందులూరు లాంటి చోట ఒక లీగల్ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి శ్రీనివాసరావు అనుకుంటా, ఆయన మీకు వ్యతిరేకంగా మాట్లాడని ఆయన ఇంటి మీద దాడి చేశారు. ఇవన్నీ లైవ్లో వచ్చినాయి. ఒక్కళ్ళన్నా అరెస్ట్ చేశారండి? ఒక్కళ్ళని. సోషల్ మీడియా సంగతి దేవుడు ఎరుగు. 1300 మందిని అరెస్ట్ చేశారు సోషల్ మీడియా వాళ్ళని. లైవ్లో ఎవరు ఏం చేశారు అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటే, ఫోటోలు ఉంటే ఒక్కడిని అరెస్ట్ చేయాల. ఏమిటి లా అండ్ ఆర్డర్? నాకు అర్థం కాల. ఇంకా డీజీపీ వెళ్ళి సోషల్ మీడియా గురించి ప్రజెంటేషన్ ఇస్తాడు, పవర్ పాయింట్ ప్రజెంటేషను. ఏం నాకు అర్థం కాల. గాలికి వదిలేసేటువంటి కార్యక్రమం. అంతేకాదు నిన్న కూడా చెప్పాను నేను, మేము అమరావతి రైతులను పలకరించడానికి వెళ్తే రాయేశారు, పోలీస్ కానిస్టేబుల్ దెబ్బతేలింది, 14 కుట్లు వేశారంట మణిపాల్లో అని పంపించారు. కేసు రిజిస్టర్ చేశారు, ఒక్క కేసు రిజిస్టర్ చేయరు. ఎందుకంటే ఆ రాయేసిన వాడు స్పష్టంగా కనిపిస్తున్నాడు. ఆయన తెలుగుదేశం, ఆయన పెడితే ఆయన పెట్టాలి. అమ్మో ఆయన పెడితే అట్ట ఊరుకుంటాడు, లోకేష్ ఒప్పుకోడు, అందుకని కేసు పెట్టలా. ఎంత సిగ్గుమాలిన పని అండి ఇది. ఒక పోలీస్ కానిస్టేబుల్ తల పగిలి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడితే దాని మీద కేసు పెట్టరు. సోషల్ మీడియా మాత్రం టాస్క్ ఫోర్స్ పెడతారు. అవసరమైతే సిబ్బందిని తీసుకోవాలంట, ఇది పెద్ద ప్రమాదం వచ్చేసింది దేశంలో. మేము ఇచ్చిన సోషల్ మీడియా కేసుల మీద మాత్రం యాక్షన్ తీసుకోరు, మా మీద మాత్రం ట్రోల్ చేస్తారు. ఎవడు భయపడతాడు? నాకు అర్థం కాలేదు. మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవడం తప్ప
ఎవరు భయపడేటువంటి పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఇలా దుర్మార్గమైన కార్యక్రమాలు చేసి ఇక ఏదో పబ్బం గడుపుకునేటటువంటి కార్యక్రమాలు ఇవాళ దురదృష్టవశాత్తు చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని మాత్రం ఈరోజు నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. పెయిడ్ ఆర్టిస్టులు పెడతారు, సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వాన్ని హననం చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే మాట్లాడుతుంటారు, ఎవరో కాదు. వీళ్ళన్నీ కూడా అదేమంటే మంత్రులంట మేము రెచ్చగొడుతున్నామంట, వాళ్ళు రెచ్చిపోవద్దంట, మంత్రులు సలహా ఇస్తున్నాడు. కూటమి మంత్రులారా, వైసీపీ వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు, మేమే రెచ్చగొడుతున్నాం, మమ్మల్ని రెచ్చగొడుతున్నారు, రోజును మేము వెళ్తుంటే అడ్డం పడుతున్నారు, రెచ్చగొడుతున్నారు, మీరేం మాట్లాడమాకండి, మీరు జాగ్రత్తగా ఉండండి అనేటువంటి సంది ఉట్టిదే. అంత నాటకాలు ఆడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. డైవర్షన్, ఉన్న సమస్యల నుంచి మొత్తం డైవర్షన్, లాకప్ డెత్ నుంచి డైవర్షన్, రకరకాల డైవర్షన్ కార్యక్రమాలు చేసి ఇవాళ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రజానీకానికి చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. దీని మీద దృష్టి సారించుకోకుండా నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు రండి, మీరు దమ్ముంటే ప్రభుత్వం ఎలాంటి హత్యలు చేసిందో, దారుణమైన హత్యలు, దాని మీద ఎంక్వైరీకి మీరు సిద్ధమా అంటే ఎంక్వైరీకి సిద్ధం కాదు. సిబిఐ ఎంక్వైరీ వేస్తారంటే వేయరు, సిట్టేస్తారు, సిట్టేసి దాన్ని ఇష్టం వచ్చినట్టుగా కలగా పొలగం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశంగా నేను రాష్ట్రంలో భావిస్తున్నాను. పోలీస్ యంత్రాంగం అంతా కూడా వారి చేతుల్లో పెట్టుకున్నారు. జెన్యూన్గా కేసులు పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా చెత్తబుట్టలో పారేస్తున్నారు. వాళ్ళు మాత్రం ఫ్యాక్ట్స్ లేకోకుండా కంప్లైంట్ చేస్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు. ఇది పోలీసుల్ని చూపించి భయపెట్టాలనేటువంటి పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దిగజారిపోయింది. ఈ దిగజారిపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిజంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూస్తుంటే, లా అండ్ ఆర్డర్ పరిస్థితి కానీ వీటిని భగవంతుడు కాపాడాల్సిందే అనేటువంటి పద్ధతిలో ఉంది తప్ప చట్టం ప్రకారం ఈ ప్రభుత్వం నడవడం లేదు, పోలీసు యంత్రాంగం నడవడం లేదు. ఇది చాలా ప్రమాదకరమైన దశకు ఈ రాష్ట్రం పోతుంది. కాబట్టి ప్రజలు దీన్ని ఆలోచించాలి, మేధావులు దీన్ని ఆలోచించాలి. ఇలాంటి ఉత్తుత్తి క్యాబినెట్ మీటింగులు పెట్టడం, అసలు విషయాలు లేకుండా కొసర విషయాల గురించి మాట్లాడడం, ప్రజల్ని డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. సంక్షేమాలు పోయాయి, అన్నీ పోయాయి. కాబట్టి ప్రజలు దీని మీద ఆలోచన చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వ్యక్తిత్వహనాలు మీరు మానుకోండి, మేము వ్యక్తిత్వహనాలు చేసే కార్యక్రమంలో మేము లేము, మేము ప్రజల పక్షాన నుండి పోరాడాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు వెళుతున్నాం. ఎక్కడ ఏది జరిగినా ప్రభుత్వం ఎక్సెస్గా ప్రవర్తిస్తే, పోలీసులు ఎక్సెస్గా ప్రవర్తిస్తే వాళ్ళకు వ్యతిరేకంగా ఉద్యమ రూపాన్ని ఇచ్చి ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రభుత్వాన్ని కట్టడి చేసి పోలీస్ యంత్రాంగాన్ని కూడా కట్టడి చేయాలనేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. అన్ని విధాలా చేస్తాం. మాలో ఏ విధమైన తేడా లేకోకుండా పోరాడతామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ మానేసి క్యాబినెట్లో మంచి నిర్ణయాలు తీసుకోవాలి. తీసుకోకపోతే మీకు కాలం చెల్లినటువంటి రాజకీయ పార్టీగా మీరు దిగజారిపోతారని మాత్రం ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాను. ఇవాళ కూడా రాలేదా? అందుకే భుజాలు నొప్పిగా ఉన్నాయంటగా, మరి ఎందుకు నొప్పిగా ఉన్నాయో మాకు తెలియదు. ఆయన చాలా మీటింగులకు రాడు, వాళ్ళిద్దరు తెలుసుకోవాలి. బహుశా చంద్రబాబు చేసేటటువంటి నిర్ణయాలు ఆయనకు నచ్చకరావడం లేదో, లేకపోతే ఒకరోజు వాళ్ళ తల్లిగారికి సీరియస్గా ఉందని ఆయన వెళ్ళిపోయాడు. ఇవాళ ఏమో బాంబే ఆసుపత్రికి వెళ్ళిపోయాడు. మరి ఈ నాటకాలు ఏంటో, వాళ్ళ మధ్యన ఏం జరుగుతుందో మనకేం తెలుసు, మీకే తెలియాలి. క్యాబినెట్ మీటింగ్కి ఉప ముఖ్యమంత్రి గారు పలుసార్లు ఎగ్గొట్టేస్తారు. కారణాలు ఉప ముఖ్యమంత్రి గారు తెలియాలి, ముఖ్యమంత్రి గారు తెలియాలి, ఆ భగవంతుడికి తెలియాలి. దీని మీద రకరకాలైనటువంటి పుకార్లు, రకరకాలైన అనుమానాలు ఉన్నమాట వాస్తవం. వాస్తవాలు మాకు తెలియదు. తెలిస్తే మీరు చెప్పండి, లేకపోతే ఆయన పవన్ కళ్యాణ్ గారిని చెప్పమనండి. అంటాడు మత విద్వేషాలు ఎవరు రెచ్చగొడుతున్నారు? ఎవరు రెచ్చగొడుతున్నారు? వర్గాలను ఎవరు రెచ్చగొడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు మీరు కాదు, మొత్తం టోటల్ పోలీసింగ్ అంతా వదిలేసి ఇవాళ మా మీద పడి మీరు మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అలాంటి చేయవలసిన అవసరం మాకు లేదు. బాధితుల తరపున మేము పోరాడతాం. బాధితులు ఎవరైనా సరే, వాళ్ళు మా పార్టీ వాళ్ళు కాకపోయినా, పోలీసు వికృత రూపం చూపించినప్పుడు, యాక్సెస్గా ప్రవర్తించినప్పుడు వారికి అండగా ఉంటాం. రాజ్యాంగబద్ధంగా నడుచుకోనటువంటి ప్రభుత్వాన్ని రాజ్యాంగబద్ధంగా నడిపించేందుకు
మా ప్రయత్నాలు అన్నీ చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఉపా చట్టమా? అదేదో ఉప్మా చట్టం అన్నందుకు కేసు పెట్టారంట ఎవరో ఒక ఆయన. ఉపా చట్టాన్ని ఉప్మా చట్టం అన్నారంట. అనరా మరి? ఉపా చట్టాన్ని ఎక్కడ పెడితే ఎక్కడ కావాలో అక్కడ పెడితే దాన్ని ఉపా చట్టం అంటారు, లేకపోతే ఉప్మా చట్టం అంటారు. చట్నీ లేని ఉప్మా చట్టం అది. రావణ్ అనే వ్యక్తి మీద పెడతారా? పెట్టి ఆయన తీసుకెళ్లి రిమాండ్లో పెడతారా? దాన్ని ఉప్మా చట్టం అంటే మళ్ళా కేసు పెడతారా? బుద్ధి ఉందా? నాకు అర్థం కాలేదు. ఏమండి ఉప్మా చట్టం కాక ఏం చట్టం అది? పలావ్ చట్టమా? నాకు అర్థం కాలేదు. ఏంటిది? చంద్రబాబు నాయుడు గారు పెట్టమంటేనే పెట్టుంటారు, లేకపోతే లోకేష్ పెట్టమంటే పెట్టుంటారు. అంత ఉపా చట్టాన్ని ప్రయోగించవలసిన అవసరం ఉందా? మొట్టమొదటి ప్రయోగిస్తే అది ఓకే. రావణ్ ఏ రోజునైతే మాట్లాడారని వీళ్ళు పెట్టారో ఆ రోజున పెడితే దీనిలో ఏదో ఉందనుకోవచ్చు. ఒక కేసు పెట్టారు, బెయిల్ వచ్చింది. ఇంకో కేసు పెట్టారు, బెయిల్ వచ్చింది. ఇంకో కేసు పెట్టారు, బెయిల్ వచ్చింది. ఇంకో కేసు పెట్టారు, బెయిల్ వస్తుంది. అరే బెయిల్ వస్తుందే, ఈ బెయిల్ రాకుండా చేయాలంటే ఏం చేయాలంటే పైనుంచి దించారు ఉప్మా చట్టాన్ని, అదే ఉపా చట్టాన్ని. అది తీసే లోపల అన్నారు. ఏంది ఇది? అర్థం కావట్లా? కామన్ సెన్స్ చోటకి అర్థం కావట్లా? అన్ని చోట్ల బెయిల్ వస్తుంది కాబట్టి ఇది పెడదామని పెట్టారు. ఫ్యాక్ట్స్ లేకోకుండా పెట్టినటువంటి చట్టం కాబట్టి అది ఉపా చట్టం అయినా ఉప్మా చట్టం అవబోతుంది రాబోయే కాలంలో, చూసుకోమని కూడా చెప్తున్నా. మా కొడాలి నాని ఉప్మా చట్టం అన్నా అంటే దాన్ని కేసు పెట్టారు. ఎన్నిసార్లు పెట్టుకుంటారు కేసు? నాకు అర్థం కాల. సో ఇంకోటి కూడా చెప్తున్నా, రావణ్కి మీకేం సంబంధం? మీరెందుకు రావణ్తో ఆర్గ్యూ చేస్తున్నారు? చేస్తాం. రావణ్కి మాకేం సంబంధం లేదు. రావణ ఐడియాలజీ వేరు, మా ఐడియాలజీ వేరు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్ దగ్గర రావణకు సంబంధించినటువంటి ఒక టీంలో పనిచేస్తున్నటువంటి ఒక లేడీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగింది. ఆమె ఇప్పుడు గమన అనుకుంటా అడిగింది, అయ్యా మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దారుణంగా కేసులు పెడుతుంది, అన్యాయంగా పెడుతుంది, అక్రమంగా పెడుతుంది, సార్ మీ సహాయం కావాలంటే అమ్మ నేను లీగల్ ఎయిడ్ ఇస్తానని చెప్పాడు. ఎవరో మాకు తెలియదు, ఆయనకు తెలియదు. లీగల్ ఎయిడ్ ఇస్తాను, అక్రమంగా అన్యాయంగా పెడితే వీఆర్ గివింగ్ లీగల్ ఎయిడ్ అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్, వీఆర్ బిలీవింగ్. ఈ రావణ మీద అన్యాయంగా అక్రమంగా ఉపా చట్టాన్ని పెట్టారు, అదే ఉప్మా చట్టాన్ని పెట్టారు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, వారికి లీగల్ ఎయిడ్ ఇస్తాం, వారిని రక్షిస్తాం. అంత మాత్రాన మా ఐడియాలజీ వేరు, ఆయన ఐడియాలజీ వేరు. ఆయన వృత్తి వేరు, మా వృత్తి వేరు. మరొకటి చెప్తున్నా, రావణ్ తెలుగుదేశం అపోజిషన్లో ఉన్నప్పుడు, మేము అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు అనుకూలంగా మమ్మల్ని దూషించాడు. మేము పెట్టలేదు కేసులు. అప్పుడు ఉంది ఉప్మా, కొత్తగా ఏం తయారు కాల. అప్పుడు ఉంది ఉప్మా, అప్పుడు పెట్టలే మేము ఉప్మా. ఇప్పుడు చంద్రబాబు పెట్టాడు ఉప్మా. కాబట్టి తప్పిది, మేము అతన్ని రక్షిస్తాం. నేను తెలియకొడతాను సార్, ఏమనుకోవద్దు మీరు. పొలిటికల్ పార్టీస్ మా మీద కేసులు పెడితే మేము ఎదుర్కొంటాం, మాకు అన్ని వనరులు ఉంటాయి. ఆఫ్టర్ ఆల్ ఏ యూట్యూబర్, ఏ ఇండిపెండెంట్, లేదా ఒక వ్యక్తి, ఒక ఇండివిజువల్ మీద కేసు పెడితే భయపడిపోతారు. భార్య భయపడిద్ది, ఆ టీం మెంబర్స్ భయపడతారు, వాళ్ళ కుటుంబ సభ్యులు భయపడతారు. అలా భయపడేవారు మమ్మల్ని అడిగితే అది ధర్మం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో లీగల్ ఎయిడ్ ఇస్తాం. లీగల్ ఎయిడ్ ఏంటి? కోర్టులో వాదించుతాం వాళ్ళ తరపున. తప్ప ఇది? జడ్జి గారికి కదా ఇష్టం అయింది. సో నేను ఇదే చెప్తున్నా, ఎవరి మీదైనా ఈ ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా తెలుగుదేశం వాళ్ళ మీద పెట్టినా కూడా వాళ్ళకి లీగల్ ఎయిడ్ లేకపోతే మేము ఇస్తాం. అదే ధర్మం అనుకుంటే. తెలుగుదేశం వాళ్ళ మీద పెడుతున్నారుగా, పాపం శ్రీనివాసరావు మీద పెట్టారుగా, తీసుకెళ్ళి కూర్చోబెట్టారు, దాడి చేసినా ఇంటికి పంపించారు. ఇంత దారుణాలు జరుగుతుంటే ఈ దారుణాలకు వ్యతిరేకంగా, దారుణాలకు గురి అయినటువంటి బాధితులకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఉంటే తప్పు లేదు. మరోసారి చెప్తున్నా, రావణ భావాజాలం వేరు, ఐడియాలజీ వేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ వేరు. అయినా రావణ మీద అన్యాయంగా అక్రమంగా ఎక్సెస్గా ప్రవర్తిస్తున్నారు. ఈ ఉప్మా చట్టాన్ని పెడుతున్నారు. అందువల్ల మేము రావణికి అండగా ఉంటాం. అడిగాడు, ఉంటాం. ఇంకా అడిగితే ఇంకా ఉంటాం. ఉపాని కూడా అన్నాగా ముందు. ఉప్మాని ఎందుకు అన్నానంటే అతని మీద ప్రయోగించారు కాబట్టి. నేను ఏమంటున్నానంటే ఆ యాక్ట్ని,
అన్యాయంగా అక్రమంగా తీవ్రవాదుల మీద పెట్టవలసినటువంటి ఆ కేసుని ఆ చట్టాన్ని ఒక పిచ్చుక మీద వేసారేవయ్యా. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా? ఒక యూట్యూబర్ మీద బ్రహ్మాస్త్రమా? ఏంది? మీరు వేసిన బ్రహ్మాస్త్రాన్ని ఆ పిచ్చుక ఎదుర్కొందనుకో, ఆ పిచ్చుక బ్రహ్మాండమైన శక్తివంతం అవుతుంది అనే విషయాన్ని మర్చిపోతున్నారు మీరు. అందువల్ల దాన్ని ఉపా చట్టాన్ని తెలిసే వ్యంగ్యంగా చతురంగా అన్యాయంగా ప్రవేశపెట్టారు కాబట్టి ఉప్మా చట్టం అంటున్నాం. తప్పైతే పెట్టండి కేసులు, మాకేం అభ్యంతరం లేదు, చూస్తాం దాని సంగతి కూడా. ఉపా చట్టాన్ని ఉప్మా చట్టం అంటే తప్ప ఏమండి అనకూడదా? మీరు ప్రయోగించిన విధానం ఉప్మాలాగా ఉందని చెప్తున్నాం. దాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు, న్యాయ కోవిదులు అర్థం చేసుకుంటారు. ఓకే.